ఏముంది? మహిమైశ్వర్యం. అది ఏం కాదు. ఈ మట్టి ఘటములలో మహిమైశ్వర్యము కలదు అని చెప్తారు. దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. అందుకే అంటాడు, మరి నా యొక్క జీవితాన్ని, మా యొక్క పరిస్థితులను పాతాళంలో దిగకుండా నా ప్రాణమును కాపాడావు, గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావని చెప్తూ. ఎందుకనంటే దేవుని యొక్క దయ మన జీవితాల్లో, ఒకవేళ మనము దేవుని కొరకు మనం జీవించకపోయినా, మన జీవితాల్లో మరి పొరపాట్లను మనం చేస్తున్నా, ఆయన అంటాడు 5వ వచనం, యెహోవా ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది కానీ ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిల్చును. సాయంకాలం మన ఏడుపు వచ్చి రాత్రి ఎండునను ఉదయం సంతోషము కలుగును. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందండి? నిమిషం. దావీదు కూడా పొరపాటు చేశాడు. దావీదుని దేవుడు ఎంతగానో దీవించి ఇశ్రాయేలు ప్రజలందరి మీద ఆయన అధిపతిగా చేశాడు. హెబ్రోనులో 7 సంవత్సరాలు, అలాగే మిగిలిన ఈ 40 సంవత్సరాల్లో యెరూషలేములో పరిపాలన చేశాడు. యెరూషలేములో పరిపాలన చేసినప్పుడు మిగతా రాజ్యాలన్నిటినీ ఆయన క్రిందించాడు. అతను మహారాజుగా ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు, నా దేశ జనాభాను అంతా లెక్కించేసుకున్నాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా యొక్క సైనికులను, నా దేశ జనాభాని లెక్కించుకున్నాం అనుకున్నాడు. యోబు వచ్చి అంటాడు, అయ్యా ఇప్పుడు అంత అవసరమే ఉంది, దేవుడు నేను బహుగా దీవించాడు, ప్రతి రాజ్యం మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు, దేవుడు హెచ్చైన స్థలంలో ఉంచాడు, ఈ యొక్క సైన్యాన్ని లెక్కించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యుద్ధము మన పక్షాన దేవుడు చేస్తున్నాడు కాబట్టి. అంటే దావీదుకి సాతాను పట్టిందంట. ఒక్కోసారి అలాగే పడుతుంది, ఇంకా మనకు పట్టు తెలియదు. పట్టేసే లేదు, ఏదైనా సరే లెక్క పెట్టుకోవాలి. ఈ లెక్క పెట్టుకుని, ఎందుకంటే ఈ లెక్క పెట్టుకున్న సైన్యంతో నేను ఎంతగా జయించాను అని అనుకోవడానికి అనుకున్నాడు. కానీ యోబు సరిగా లెక్క పెట్టడం లేదు. తర్వాత శాపం వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, అయ్యా నేను నిజంగా పొరపాటు చేశాను. ఎందుకంటే నువ్వు చెప్పావు, ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు నన్ను అధిపతిగా చేస్తానని నీవు చెప్పావు కాబట్టి, గొర్రెల దొడ్డిలో నుంచి నువ్వు నన్ను పిలిచావన్న సంగతి నేను మర్చిపోయాను. నువ్వు నా బలాన్ని బట్టు, నా జ్ఞానాన్ని బట్టు, లేక నువ్వు నాకు ఇచ్చిన సైనిక సంపత్తి బట్టు, మనుషుని బట్టు నేను అధికారంలోకి వచ్చానని అనుకుంటాం పొరపాటు. ఎందుకంటే అది నువ్వు నాకు ప్రమాణము